హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తమిళ్ పొన్ను ఫ్రమ్ తెలంగాణ మాట్లాడుతున్నాను. ఫస్ట్ వీడియోలో మహాశివరాత్రి వ్లాగ్ చూపించినట్టు ఇది లాస్ట్ డే ఆఫ్ వచ్చాండమ్మ పెట్టి తిరువిలా అంటారు. అండ్ లాస్ట్ డే ఆఫ్ మహాశివరాత్రి డే 3 అన్నమాట. అది మహాశివరాత్రి వ్లాగ్లో చెప్పినట్టే ఇప్పుడు లాస్ట్ డే రోజు మళ్ళీ దేవత పెట్ట తీసుకొని మళ్ళీ ఊర్లో నుంచి తీసుకెళ్ళి ఎక్కడ తీసారో ఆ టెంపుల్లో పెట్టేస్తారనమాట. అండ్ వచ్చేటప్పుడు కూడా సేమ్ ఫస్ట్ డే కన్నా లాస్ట్ డే సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా చేస్తారు. అండ్ ఇలా వచ్చేటప్పుడు లాస్ట్ డే అందరూ ఇంటి ముందర మంచిగా వాళ్ళకి ఫుల్ ఎండ ఉంది కాబట్టి కాలు కాలకుండా వాటర్ పోసి ఉంచుతారనమాట కూల్గా ఉండడానికి. అండ్ రస్న మజ్జిగ వాటర్ అన్నీ సప్లై చేస్తారు. అటు నుంచి వచ్చే అందరికీ వాటర్ ఇస్తారనమాట. అలా వచ్చిన అందరి దగ్గర వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా దేవుని మొక్కుకొని అలా అన్నీ తిరిగేసి లాస్ట్కి వెళ్తారు. ఇదన్నమాట. ఇది మా ఇంటి ముందు మేము కూడా கூட்டத்தில் தெளிச்சு விடும்ல. பெரிய ஊர் சரியா మెయిన్ పూజారి కోసం వెయిటింగ్ అనమాట. మెయిన్ పూజారి వచ్చాక వాళ్ళకి మాల వేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అసలు మస్తు రష్ ఉండే, అసలు ఒక్క నిమిషం లేట్ అయిపోతే మనల్ని కూడా వాళ్ళతో లాక్కొని వెళ్ళిపోతారు. లాక్కొని వెళ్ళిపోతారు. మేము కూడా ఇంకా దేవుడిని ఊరు దాకా పంపిద్దామని వెళ్ళామన్నమాట. లాస్ట్ వరకు ఊరు క్రాస్ అయిపోయేసరికి అందరం కలిసి ఉస్లంబట్టికి వెళ్ళాము. అదే లాస్ట్ ఏరియా అనమాట. దేవుని తీసుకెళ్ళేసి గుళ్ళో పెట్టేస్తారు. లాస్ట్ పాయింట్ అదే. సో అందరు చాలామంది పక్కనున్న అన్ని విలేజెస్ అందరు వస్తారు ఆ దేవుడు పెట్ట చూడడానికి కోసమే. అండ్ ఆ సెలబ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరు డ్యాన్స్ చేయడం ఫుల్గా. ఇంకా దేవుడు ఇంకా రాలే, ఎక్కడో ఉన్నారు. అసలు మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండే, ఇంకా దేవుడు రాలే కాబట్టి చాలా తక్కువ ఉండే స్టార్టింగ్లో. ఇంకా టైం అవుతా ఉంటే మస్తు మంది జనాలు అయిపోయారు. అసలు ఆ క్రౌడ్ చూస్తే నాకైతే అమ్మో అనిపించింది. అసలు అంతమంది వచ్చి ఉండే, అసలు అంత పీపుల్, అసలు అమ్మో అసలు ఎంత ట్రాఫిక్ అయిందో. అసలు బస్సు పోవడానికి ఏ ప్లేస్ లేకుండే. ఆల్మోస్ట్ ఒక 1/2 hour 40 minutes తర్వాతనే వాళ్ళందరూ వచ్చారన్నమాట. పూజారులు అందరూ వచ్చారు, ఎంట్రన్స్ ఇచ్చారు. ఇంకా పెట్టారు. హైలైట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ ఊరేగింపు జరిగేటప్పుడు స్పెసిఫిక్గా అన్ని షాప్స్ అండ్ ఈవెన్ పోలీస్ స్టేషన్, హాస్పిటల్స్ కూడా అన్నీ క్లోజ్లోనే ఉంటాయి. ఆ స్పెసిఫిక్ 1 hour అది ఎంతసేపు జరుగుతుందో అక్కడ 1 day మోస్ట్లీ క్లోజ్లోనే ఉంటాయి. ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా క్లోజ్ ఉంటుందంట. అండ్ ఇట్లనే ఎందుకు క్లోజ్ చేయాలని అప్పట్లో ఓపెన్లో ఉంటే అది సంథింగ్ ఆ దేవుడికి కోపం వచ్చి ఒక పెద్ద డిసాస్టర్ అయిందంట ఊళ్ళో. సో అప్పటి నుంచి పోలీస్ స్టేషన్స్ కూడా క్లోజ్ చేయాలి అని ఒక రూల్ పాస్ చేసి
ఆ స్పెసిఫిక్ టైం వరకే క్లోజే ఉంటుంది. కొట్టుకుంటున్నారు వాళ్ళు. అందరూ గుడికి వెళ్ళి కరుపుస్వామి గుడికి వెళ్ళి అక్కడ పాలు పొంగిచ్చి లైక్ నాన్ వెజ్ చేసుకొని తింటారనమాట అందరూ నెక్స్ట్ డే మార్నింగ్. ఇదన్నమాట మహాశివరాత్రి స్పెషల్ వ్లాగ్. 3 days ఫెస్టివల్ ఎలా జరిగిందో మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. నాకు మా మమ్మీ చెప్పిన నాలెడ్జ్లో నాకు అర్థమైంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఏమన్నా తప్పు ఉంటే నేనేం చేయలేను, సారీ ఫర్ దట్. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకున్నాను. ఓకే, నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.